పోలీసులు కూడా దీనికి తగ్గట్టే పూర్తిగా బందోబస్తు చేశారు. 2500 మంది పోలీసులతోటి ఇక్కడనైతే భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. హలో, వాట్స్ యువర్ నేమ్? Vishakha. సో వేర్ ఆర్ యు ఫ్రమ్? We are from Delhi. Delhi. Yeah. So which team are you supporting now? Today we are supporting Hyderabad. Hyderabad. Yeah, So who definitely. is your favorite player in this team? Daddy, player. Who is your favorite player? Obviously Rohit and Hardik. No, for SRH. SRH is Cummins and Classic. సో మనం చూస్తున్నాం కదా, చాలా మంది కేవలం హైదరాబాద్లో మ్యాచ్ జరిగితే హైదరాబాద్ అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ వీళ్ళే కాకుండా అటు ముంబై నుంచి మనం మాట్లాడించిన వాళ్ళు ముంబై నుంచి ఉన్నారు, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్లో గేమ్ అనగానే కేవలం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే కాకుండా చాలా మంది అటు ముంబై ఇండియన్స్కు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. సో క్యూలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని లోపలికి పంపుతున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత లోపల వాళ్ళందరినీ కూడా అలో చేస్తున్నారు. ఎందుకంటే గేమ్ 7:30కి స్టార్ట్ అయినా కూడా, ప్లే 7:30కి స్టార్ట్ అయినా కూడా ఒకేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టెంపీడ్ తొక్కిస లాంటివి కాకుండా ఉండాలంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించాలని పోలీసులు ముందస్తుగా డిసైడ్ అయ్యి 3 hours ముందుగానే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 3 గంటల ముందు నుంచే వాళ్ళని పంపిస్తున్నారు. 4:30 నుంచే ఎంతమంది వచ్చినా పంపిస్తున్నారు. అయితే దీనిలో మొత్తం ఈ గ్రౌండ్కు సంబంధించి మొత్తం 10 గేట్లు ఉంటాయి. దీనిలో గేట్ నెంబర్ 1కి సంబంధించి కేవలం ప్లేయర్స్ అలాగే వీవీఐపీలను మాత్రమే అలో చేస్తారు. మిగతా గేట్ నెంబర్ 2 నుంచి గేట్ నెంబర్ 10 వరకు వివిధ కేటగిరీలను బట్టి వివిధ టికెట్స్ను వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేస్తున్నారు. సో ఇక మరోవైపు ప్లేయర్స్ విషయానికి వస్తే ప్లేయర్స్ ఎగ్జాక్ట్లీ 5:30 ఆ టైంకి ఇక్కడికి గ్రౌండ్కి చేరుకుంటారు. ప్లేయర్స్ అటు ముంబై ఇండియన్స్ టీం వచ్చేసి తాజ్ కృష్ణాలో స్టే చేస్తుంది, అలాగే ఇటు ఎస్ఆర్ఎస్ టీం వచ్చేసి పార్క్ హయత్లో స్టే చేస్తుంది. వాళ్ళు బంజారాహిల్స్ నుంచి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. 5:30 వరకు గ్రౌండ్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కొద్దిసేపటి పాటు వాళ్ళు అటు కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత వార్మప్ చేసిన తర్వాత నెక్స్ట్ అటు గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక మరోవైపు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు టైట్ సెక్యూరిటీ చేశారు. మొత్తం 360 సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మేడం, కాసేప్ Mumbai. Mumbai. So you are supporting Mumbai. So which player do you like? Rohit Sharma. Rohit Sharma. చూస్తున్నాం ఇక్కడ మనం మాట్లాడించిన వాళ్ళు ఎస్ఆర్హెచ్ కంటే ఎక్కువగా ముంబై ఇండియన్స్కు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తం 7 మ్యాచ్లు జరిగాయి. సో 7 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లో ఉన్న టీం మాత్రమే గెలిచింది. సో ఆ అడ్వాంటేజ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ కూడా ఉండబోతుందని ఇటు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 గేమ్స్ అయ్యాయి, ఇది 8th గేమ్. దీనిలో 7 మ్యాచ్లు కూడా కేవలం హోమ్ గ్రౌండ్లో ఉన్న టీమ్స్ గెలిచాయి. ఈరోజు 8th మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో జరుగుతుంది. సో వీళ్ళకు కూడా ఇదే అడ్వాంటేజ్ ఉండబోతుందని కూడా చెప్తున్నారు.